సైడ్ అమ్మా మీరు మధ్య అప్పుడు ఆనంద్ ప్యాంట్ లూజ్ చేయక వచ్చండి వచ్చండి రండి బ్యాండ్ ఫోన్లే రానే బ్యాండ్ క్యామెరా ఇందాక కనబడుతుంది కదా చాలు. అది బాగుంటుంది ఇప్పుడు ముందే అన్నికి పదండి. నేను వెళ్తున్నాను, నువ్వే ఉండిపోయావు. సో ఈరోజు 9th మార్నింగ్ విశాఖపట్నంలో ఇక్కడ సామాజిక సమతా సంకల్పం జన్ భాగీదారీ ఆందోళన్ ఈ ప్రోగ్రాం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో మేము ఇక్కడ ఒక ర్యాలీ, చాలామంది ఇక్కడ వచ్చారు. అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ రైట్ ఐడియాలజీ, అంబేద్కర్ గారు చేసిన గొప్ప వర్క్ కాన్స్టిట్యూషన్గా ఉండొచ్చు, మనకి సామాజిక రెవల్యూషన్గా ఉండొచ్చు. ఇవి అన్నీ మన ప్రజలకి, మన సొసైటీకి ముందుకు తీసుకుని వచ్చి, ఇది నాట్ జస్ట్ టుడే, ఇది ఒక 18th వరకు వేరే వేరే ప్రోగ్రామ్స్ చేసి మనకి ద గ్రేట్నెస్ ఆఫ్ అంబేద్కర్ గారిని మనం వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇది కాకుండా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ మనకి చాలా సెమినార్స్, కాన్ఫరెన్సెస్, డిబేట్స్, డిస్కషన్స్ ఇవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వీ వాంట్ అ వెరీ మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఫ్రమ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ఐడియాలజీ ఆఫ్ అంబేద్కర్. బికాజ్ ఇది ఇప్పుడు మనం ఒక కంట్రీగా యునైటెడ్గా ఇన్ని సంవత్సరాలు సూపర్ పవర్ వరకు మనం ఆలోచించగలుగుతామంటే ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ వల్ల. ఇప్పుడు మనం సూపర్ పవర్గా రీచ్ అవ్వాలంటే ఆయన ఐడియాలజీని మనం అండర్స్టాండ్ చేసుకొని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలిగి, బికాజ్ మనం సూపర్ పవర్గా అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క పర్సన్ని డెవలప్ చేయాలి. సొసైటీ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అవి అన్ని డిస్క్రిమినేషన్ ఏం లేకుండా మనం సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీని తీసుకొని వచ్చి అందరూ కలిపి ఇట్ షుడ్ బీ అన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. సో దానికోసం ఈ వీఆర్ దిస్ జన్ భాగీదారీ ఆందోళనని మనం తీసుకుని వెళ్తున్నాం. సో చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మెజారిటీ వాలంటరీగా వచ్చారు. సో దట్ షోస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. శ్రీ విముక్తి ప్రదాత అంబేద్కర్, నవ భారత రాజ్యాంగ నిర్మాత జై భీమ్, జై భీమ్, జై భీమ్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానమే జై భీమ్. రాజ్యాంగ నిర్మాత శ్రీ విముక్తి ప్రదాత
అక్కడ లాస్ట్లో తీసుకో. అంబేద్కర్ భవన్. వచ్చావా?